గోదావరి వరద ముంపు గ్రామాలు విలువిల్లాడిపోతున్నాయి. లంక గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. పునరావాస కేంద్రాలు దగ్గరలో లేకపోవడంతో కొండలపైకెక్కి వనవాసం చేస్తున్నారు వరద బాధితులు. నిత్యావసరాల కోసం కూడా ఎదురుచూపులు తప్పడం లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరదను సృష్టించిన విలియంపై గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను గోదావరి వరద ముంచెత్తింది. ముంపు గ్రామాలతో పాటు లంక గ్రామాలు వరద విలయంలో చిక్కుకున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను వణికించింది గోదావరి. ప్రస్తుతానికి కాస్త శాంతించినా మళ్లీ తిరిగి ఎప్పుడు విరుచుకుపడుతుందోననే భయం ఈ ప్రాంత ప్రజలను నిత్యం వెంటాడుతోంది. భద్రాచలం వద్ద గోదావరికి వరద పెరిగితే ఏలూరు జిల్లాలోని 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. గ్రామాలు దాటి బయటికి రావాలంటే నాటు పడవలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. భారీ వర్షాలకు తోడు కొండవాగులు ఉప్పొంగిపోతున్నాయి. గోదావరి ప్రవాహానికి సర్వం కోల్పోతామని భయపడే ముంపు గ్రామాల వాసులు సామానంతా సర్దుకొని కొండలపై చేరుతున్నారు. అక్కడే రోజుల తరబడి కాలం వెళ్లదీస్తూ ఉంటారు. తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని వరదలు వర్షాకాలం తగ్గే వరకు ఎదురు చూస్తూనే ఉంటారు. వరద బాధితులు నిత్యావసరాల కోసం ఊరు దాటాలంటే మరపడవలే దిక్కు. వరద విరుచుకు పడగానే రహదారులు తెగిపోతాయి, వంతెనలు మునిగిపోతాయి, విద్యుత్ సంబంధాలు తెగిపోతాయి. ప్రతి ఏటా నరకం చూస్తున్నారు. ప్రభుత్వ అధికారులు నిత్యావసరాలు అందించే వరకు వారికి దేవుడే దిక్కు. గోదావరి వరదలతో దుర్భర జీవితం గడుపుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. గోదావరి వరద మొదలయ్యిందంటే ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ప్రతి ఏటా కూడా గ్రామాలకు చేరుకునేటటువంటి రాకపోకలకు నిలిచిపోవడంతో అక్కడ మొత్తం కూడా గ్రామాలన్నీ జలదిగ్బంధంలో నిలిచిపోవడంతో అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏమైనా వస్తువులు కానీ నిత్యావసర వస్తువులు కానీ తెచ్చుకోవాలంటే బయట నుంచి పడవలపైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ప్రస్తుతం వేలేరుపాడు మండలం రుద్రమకోట దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నిత్యావసర వస్తువుల కోసం అలాగే భోజనం ప్యాకెట్ల కోసం బయటికి జనాలు రావడానికి పడవలపైన ఆధారపడి జీవిస్తున్నారు. అలాగే మంచినీరు, ఇతర నిత్యావసర వస్తువులు, కూరగాయలు వంటివి తరలించాలన్నా అన్నింటినీ కూడా పడవల్లో ఒకచోట ట్రాక్టర్ తీసుకొచ్చి అక్కడి నుంచి పడవల్లో లోపల గ్రామాలకు తరలించాల్సినటువంటి పరిస్థితి. నిత్యం వరద ఉన్నంత కాలం ఇదే పరిస్థితి కొనసాగుతుంది. భద్రాచలం వద్ద వరద ప్రభావం తగ్గినప్పటికీ కూడా ఈ రెండు మండలాల్లో వరద తగ్గడానికి కనీసం 4 నుంచి 5 రోజులు పడుతుంది. ఆ తర్వాత కూడా రాకపోకలు మెరుగుపడతాయా అనేది కూడా అనుమానమే. ప్రతి ఏటా కూడా దారుణమైన పరిస్థితుల్లో ఇక్కడ రుద్రమకోటతో పాటు వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. అని చెప్పండి, ప్రస్తుతం వరద పరిస్థితి ఏ రకంగా ఉంది, లోపల గ్రామాల పరిస్థితి ఏ రకంగా? లోపల గ్రామాల పరిస్థితి అయితే 2 డేస్ క్రితమే అది వాటర్ చుట్టూ బ్లాక్ చేసిందండి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం గట్టిగానే పనిచేస్తుంది. టార్ఫలిన్ పంపిస్తున్నారు. ఈ రోజున వాటర్ ప్యాకెట్లు ఆల్రెడీ వెళ్ళిపోయాయి. నిన్న కూరగాయలకు అట్లా చేశారండి. కాకపోతే ప్రభుత్వ జనాలు అనుకునేది ఏంటంటే ఈ పోలవరం నిర్వాసితులందరూ కూడా ఈ ఇబ్బందులు పడే కన్నా పోలవరం ప్యాకేజ్ ఇచ్చేస్తే వేరే ప్లేసులకు వెళ్ళిపోయి కొత్త జీవితం కొనసాగిద్దామన్న ఆలోచనతోటి అందరూ కూడా ఇదే ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ వరద బాధితుల్ని ఆదుకొని R&R ప్యాకేజీ ఇప్పేసి మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని ప్రభుత్వం వారిని కోరుతున్నాం సార్. మొత్తం సీజన్ మొత్తంలో ఎన్ని రోజులు వరద ఉంటుంది? బయట నుంచి రావాలంటే అవకాశం ఉంటుంది? సుమారుగా ఇక్కడ జూన్ టు ఆగస్టు వరకు మేము వరదలలోనే చుట్టుముట్టి ఉంటూ ఉంటుంది. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మెరక అంటే గుట్టకాడికి వెళ్ళి ప్రాణాలు కాపాడుకోవడం జరుగుతుంది. ఈ బోట్ల మీద మేము ప్రయాణం సాగిస్తూ ఉంటాం. గత ప్రభుత్వం అశ్రద్ధ చేసేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేసేసింది. గత ప్రభుత్వం వల్ల మేము పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతం. కనీసం ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని బయట ప్రాంతాలకు తీసుకెళ్లి పోలవరం ప్యాకేజీ కోసమే మేము ఇక్కడ ఈ ప్రాంతాల్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవించడం జరుగుతుంది. కనుక R&R ప్యాకేజీ మాకు ఇవ్వాలని చెప్పి మీరు చేసి ప్రభుత్వం వారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. బాబు, మీరు చెప్పండి, మొత్తం భారీ వర్షాలు ఉన్నప్పుడు, వరదలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఎంతకాలం నుంచి మీరు ఈ పరిస్థితి చూస్తున్నారు? మేము గత 30-40 సంవత్సరం, మా వయసు 56 సంవత్సరాలండి. ప్రతి సంవత్సరం ప్రతి 2 నెలలు 3 నెలలు గోదావరి ఒకసారి రావచ్చు, 2 సార్లు రావచ్చు అండి. నెలలో 2-3 సార్లు కూడా వచ్చిన రోజులు ఉన్నాయండి. పోయిన గతంలో మేము ఏ నిత్యావసర వస్తువులు కానీ ఏ కానీ బోట్ల మీదే తీసుకెళ్లాల్సి వస్తుంది సార్. మేము ప్రభుత్వం ఈ ప్యాకేజీ ఇచ్చేస్తే మేము కూడా బయటకు వెళ్ళిపోదామని చూస్తున్నాం. ఈ తిప్పలు, ఈ పడలేక, ఈ బాధలు పడలేక చాలా గుట్ట మీద వెళ్తే కరెంట్ ఉండదు, దోమలండి చాలా బీభత్సంగా ఉంటది. ఎలా ఉన్నాయి మరి? ప్రభుత్వం అందిస్తున్నారు, అన్ని కూడా అందిస్తున్నారు కదా, ఆ సౌకర్యాలన్నీ ఎలా ఉన్నాయి? ప్రభుత్వం మట్టుకి మొన్న ఇచ్చారండి అన్ని నిత్యావసర వస్తువులు, టార్బాల్ ఇచ్చారు, వాటర్ ప్యాకెట్లు ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం అయితే ఇంత సౌకర్యాలు ఏం కుదర్చలేదండి.
అవి చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక బాగానే చేస్తున్నదండి, అన్ని ఇస్తున్నారు. ఇది ప్రస్తుతం వేలేరుపాడు మండలంలోని ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి. నిత్యం వరదలు వచ్చినప్పుడల్లా కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అయితే తమకు రావాల్సినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో పోలవరం R&R ప్యాకేజీలో తమకు రావాల్సినటువంటి నిధులను అది ఏవైతే ఉన్నాయో నష్టపరిహారాన్ని వెంటనే చెల్లిస్తే కనుక ఇంత ప్రమాదకర పరిస్థితుల నుంచి తాము బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తామనేటటువంటి అభిప్రాయాన్ని వాళ్ళంతా వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతున్న కొద్దీ ముంపు బారిన పడుతున్న గ్రామాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ఎగువ కాపర్ డ్యాం నిర్మాణం వల్ల వరద నీరు నేరుగా సముద్రంలో కలిసే అవకాశం లేకుండా పోయింది. భారీ వర్షాలు కురిసినప్పుడు కొండవాగులు ఉప్పొంగుతున్నాయి. భద్రాచలం వద్ద వరద తీవ్రత అమాంతం పెరిగిపోతోంది. వరదలు వచ్చిన ప్రతిసారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు జనం. కొత్త ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. గోదావరి ఉప్పొంగిందంటే వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము తదితర గ్రామాల్లో ఉండేటటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా నిత్యావసర వస్తువుల కోసం తమ గ్రామాలు వదిలి గోదావరిని దాటుకుని బయటికి వస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఇక్కడ రేపాకగొమ్ము అలాగే కొన్ని గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఇలాంటి పరిస్థితుల్లో బయటికి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా ప్రమాదకర పరిస్థితుల్లో బయటికి రావడం, ఆ తర్వాత నిత్యావసర వస్తువులు తీసుకుని తమ గ్రామాలకు చేరుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో వాళ్ళకి చాలా ప్రమాదకర పరిస్థితులు అనమాట. అంటే ప్రతి ఏటా కూడా గోదావరి ఉప్పొంగిన సమయంలో ఇదే తరహాలో ఒక్కోసారి 10 రోజులు 20 రోజుల పాటు పడవలపైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడా కూడా వాహనాలు గాని ఎక్కడ లోపలికి వెళ్లేటటువంటి పరిస్థితి కనిపించదు. మనం ఇక్కడ సమీపంలో ఈ గ్రామానికి వెళ్లేటటువంటి పరిస్థితిని చూడొచ్చు. వంతెనన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ గ్రామానికి వచ్చేటటువంటి ఆ వంతెన పూర్తిగా మునిగిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇలా పడవలపైన ఆధారపడి వెళ్తూ ఉంటారు. అయితే అధికారులు వీళ్ళకి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులతో పాటు వాటర్ ప్యాకెట్లు అన్నింటినీ కూడా అందిస్తూ ఉంటారు. లోపల గ్రామాలను విద్యుత్ సరఫరా కూడా అంతరం ఏర్పడుతుంది. ఆ సమయంలో జనరేటర్ల ద్వారా విద్యుత్తును అందించేందుకు అధికారులు ఎప్పుడు శ్రమిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉండేటటువంటి గర్భిణీ స్త్రీలు కానీ ఏదైనా అనారోగ్యం బారిన పడిన వారిని ఎప్పటికప్పుడు వీరిని బయటికి తీసుకొచ్చేందుకు కూడా పడవలు నడిపిస్తుంటారు. చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ గ్రామాల్లో నిత్యం ఇదే పరిస్థితి ఎదుర్కొంటారు. మనతో మాట్లాడేందుకు కొంతమంది ఈ గ్రామస్తులు, అమ్మ ఈ పరిస్థితి లోపల ఎలా ఉంది, గ్రామాల్లో పరిస్థితి ఏ రకంగా ఉంది, వరద ఎప్పటికి తగ్గేటటువంటి అవకాశం? వారం పట్టుద్దండి వరద, వారం పట్టేటట్టు ఇబ్బందిగా ఉంది. మరి ఇవన్నీ గోదర టైం కదా, ఈ నీళ్ళకేంటి, మంచినీళ్ళకేంటి, కూరగాయలకేంటి ఇవన్నీ బాగా. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ సప్లై చేస్తుంది కాబట్టి పర్వాలేదు, బాగా అందినాయా మరి నిత్యావసర వస్తువులు కానీ వాటర్ ప్యాకెట్లు అన్ని అందినాయండి. కూరగాయలు ఏంటి, వాటర్ ప్యాకెట్లు ఏంటి, టార్బార్లు ఏంటి ఇవన్నీ అందినాయి. అందరూ కూడా R&R ప్యాకేజ్ కోసం ఎదురు చూస్తున్నారు కదా, మరి ఏంటి ఎంతమంది ఉన్నారు? మాకు అంటే చాలా వరకు ఉన్నారండి. ఎస్టీ వాళ్ళు కొంతమంది అయినారు, ఇంకా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చి ఉంటే మాత్రం మేము హ్యాపీగా వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాం. కొంతమంది ఇల్లులు కూడా తయారైపోయినాయి, కొంతమంది వెళ్ళారు. ఇంకా అట్లాగే ఇంకా ఉన్న వాళ్ళు కూడా కట్టించుకుంటే మాకు ఈ ప్యాకేజీ R&R ఇవన్నీ ఇస్తే మాత్రం మేము కూడా వెళ్ళిపోవటం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఉండి వరదలకి ఇవన్నీ ఇబ్బందులు పడేయడానికి మా ప్యాకేజీలు ఇస్తే మాత్రం మేము వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాం. ఇది వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లోని ముంపు మండలాల ప్రజల ఆవేదన. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి R&R ప్యాకేజ్ కనుక అందిస్తే ఈ గ్రామాలను ఖాళీ చేసి వెళ్లేందుకు తామంతా కూడా సిద్ధంగా ఉన్నామనేటటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఏటా కూడా గోదావరి పొంగినప్పుడు ఒక్కొక్కసారి 4 రోజుల పాటు కూడా ఈ గుట్టలపైన తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని వీళ్ళంతా కష్టమైన పరిస్థితుల్లో తమ జీవనాన్ని సాగిస్తున్నారు. వీరందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి R&R ప్యాకేజీని వెంటనే అందిస్తే కనుక వీళ్ళందరూ ఈ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా మాత్రం స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఏలూరు జిల్లాలో గోదావరికి వరద తగ్గుతున్నప్పటికీ కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద ప్రభావం ఇంకా కొనసాగుతోంది. వేలేరుపాడు మండలంలో 20 గ్రామాల్లో, కుక్కునూరు మండలంలో 5 గ్రామాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రామాల్లో రహదారులు ముంపునకు గురవుతున్నాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. తమకు పరిహారం అందించాలని కోరుతున్నారు పోలవరం నిర్వాసితులు. టైం వచ్చినప్పటికి మొత్తం అంతా ముంపు గురైందండి. అలాగే అది కాకుండా ఆక్వా చెరువులు కూడా మొత్తం అన్ని చాలా మటుకి మొత్తం అన్ని ముగిలిపోయింది. ఏం చేయాలో తెలియక రైతులు చాలా మంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎవరు వచ్చేంత వరకు కనీసం పలకరించి చేయడం కూడా ఎవరు లేదు. మా పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయండి. ఎవరో పట్టించుకోవడం. డ్యాములు కట్టారు కానీ మురికి కాలువలకే కొన్నిటికి కట్టారండి, అవసరం లేనిటికి కట్టారు, అవసరం ఉన్నాయి మటుకి వదిలేశారండి. అలాగా ఇప్పుడు వరకు అటు గురించి చాలా సార్లు వచ్చిన అధికారులు అడిగాం కానీ
ఏదో చేస్తాం చెందుతాం అన్నారు తప్ప కానీ ఇప్పుడు వరకు ఎవరు వచ్చి దాని గురించి పరిష్కారం చేసుకుని లేరని మాకైతే. భద్రాచలం వద్ద వరద ఉధృతి తగ్గినప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వరద తగ్గుముఖం పట్టడానికి అత్యధిక సమయం తీసుకుంటోంది. దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. పొలాలు ముంపు బారిన పడుతున్నాయి. చేపల వేట సాగకపోవడంతో ఇక్కడి ప్రజలు ఉపాధి కోల్పోతున్నారు. ప్రతి ఏటా జులైలో మొదలయ్యే వరద కష్టాలు సెప్టెంబర్ చివరి వరకు కూడా కొనసాగుతుంటాయి. 2-3 నెలల పాటు ముంపు గ్రామాల ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. తమకు రావాల్సిన R&R ప్యాకేజీ నిధులు ఇచ్చేస్తే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతామని చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. వరద పెరిగితే లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఊరు దాటాలంటే పడవలపైన ఆధారపడాల్సిన పరిస్థితి. ఉభయ గోదావరి జిల్లాలను కలిపే కనకాయలంక కాజ్వే నీట మునిగింది. అయోధ్యలంక, పుచ్చలంక లాంటి గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గోదావరి మహోగ్ర రూపం దాల్చిన సమయంలో వశిష్టపాయ మరింత వేగంగా దిగువకు ప్రవహిస్తుంది. ఆ సమయంలో నదిపై పడవ ప్రయాణం అత్యంత ప్రమాదకరం. ఇల్లు, పొలాలు, పశువులను కాపాడుకునేందుకు వరద బాధితులు శక్తికి మించి శ్రమించాల్సి వస్తోంది. అయితే లంక గ్రామాల ప్రజలు శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. అయోచలంక, కనకాయలంక లాంటి గ్రామాలకు వారధులు నిర్మించాలని కోరుతున్నారు. అధికారులు, నాయకుల మాటలు హామీల వరకే పరిమితం కావడంతో ఏటా వరద కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. గోదావరి ఉప్పొంగినప్పుడు 1000 ఎకరాల పంట నీటిపాలవుతోంది. ఉపాధి కల్పించే పశువులు మృత్యువాత పడుతున్నాయి. గోదావరి గట్టు కోతకు గురై పంట పొలాలు నదిలో కలిసిపోతున్నాయి. గ్రామాలు ముంపు బారిన పడటంతో పిల్లల చదువులు కూడా ముందుకు సాగటం లేదు. గోదావరి మహోగ్ర రూపం దాల్చింది అంటే ఏలూరులోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని 25